ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న మాధురి. ఈ రోజులేంటి అసలు ఎప్పటికన్నా ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉండాల్సిందే. సరస్వతీదేవి మరి ఈరోజు అమ్మవారి అవతారం. మరి ఈరోజు ఆ వాక్ చాతుర్యాన్ని, ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చిన అమ్మవారిని మనం ఏ విధంగా కొలవాలంటారు? తప్పకుండా. అయితే మనకి ఈ 8వ రోజు అలంకరణ సరస్వతి అమ్మవారిగా మనకి అవతారంలో వచ్చింది. అయితే ఇక్కడ మనకి మూలా నక్షత్రం మీద, సరస్వతి అనగానే మనకి మూలా నక్షత్రం మీద ఈ రోజు విశిష్టత ఏంటంటే, ఎవరికైనా అక్షాభ్యాసం చేయాలన్నా ఈ రోజుని మనం చేసుకున్నట్టయితే మనకి విద్యా సంస్థల్లో కూడా, స్కూల్స్లో కూడా మనకి చేయిస్తుంటారు, అక్షాభ్యాసాలు చేయిస్తుంటారు అనమాట. ఈరోజు అత్యంత శ్రేష్టమైనది అక్షాభ్యాసానికి. ఇంకా ముహూర్తాలు ఏవి చూడక్కర్లేదు. ఇంకో విషయం తెలుసా, మనం ఈ 11 రోజుల్లో కూడా 9, 10, 11 ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతుంది. దీనికి ఇంకా ముహూర్తంతో పని లేదు. విద్యా సంస్థల్లో చేరడం కానీ, లేదా వ్యాపార సంస్థలు పెట్టుకోవడం కానీ, లేదా ఏ పని మీదైనా వెళ్ళడం కానీ, ఇంకా ముహూర్తాలు అనేవి చూడవలసిన అవసరం లేదు. మంచి ఏంటి, చెడేంటి, అమృత ఘడియల, తిథి, వార, నక్షత్రాలు ఏమీ అవసరం లేదు. ఏ పనికైనా సరే ఈ 10 రోజుల్లో చేసినట్టయితే కనుక అఖండ విజయము. ఈ పేరే అది కదా, విజయదశమి, విజయ దసరాలు అంటే కనుక చెడు మీద మంచిని గెలిచినట్టే కదా. ఈ సమయంలో మనం ఎవ్వరము ఏది మంచి చెడులు చూడాల్సిన అవసరం లేదు, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఈరోజు అక్షరాభ్యాసం చేసేటప్పుడు కొంత సమయం కూడా మనకి పంచాంగంలో చెప్పబడింది. అదేమిటంటే కనుక అక్షరాభ్యాసానికి పూజా సమయం ఉదయం 9 నుంచి 9:50 వరకే. ఈ 50 నిమిషాల పాటు మాత్రమే అక్షరాభ్యాసానికి అవకాశం ఉంది. అయితే అది కనుక మిస్ అయినట్టయితే కనుక 11:35 నుంచి 12:25 లోపు మనం అక్షరాభ్యాసానికి చేసుకోవచ్చు. మరి ఇక నవరాత్రులు దీంట్లో ఈ అవతారానికి వచ్చినట్టయితే కనుక సప్తమి తిథిలో సెప్టెంబర్ 28 ఆదివారం మధ్యాహ్నం 2:27 అక్కడ నుంచి సెప్టెంబర్ 29 సోమవారం రోజు సాయంత్రం 4:31 వరకు ఈ సప్తమి తిథి గడియల్లో అమ్మవారిని పూజ చేస్తాము. అయితే ఏ నక్షత్రం మీద అమ్మవారు వచ్చారు అంటే, ఇందాక చెప్పినట్టు మూలా నక్షత్రం మీద అమ్మవారు వచ్చారు. అయితే ఈ మూలా నక్షత్రం ఏ సమయం వరకు ఉంది అంటే కనుక సెప్టెంబర్ 29 తెల్లవారుజామున 3:35 నుంచి మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 30వ తారీఖు 6:17 వరకు ఈ తిథి ఉంది. అయితే మరి అమ్మవారిని ఏ పూలతో పూజ చేయాలి అంటే కనుక మారేడు దళాలతో, బిల్వ దళాలతో అమ్మవారిని పూజ చేసుకుంటాము. తర్వాత మరి దానం ఏమి ఇవ్వాలి అంటే కనుక పుస్తకాలను దానం ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు వస్తాయి. దీంతో పాటు మరి మారేడు దళాలతో పాటు తెల్లని పువ్వులను కూడా అమ్మవారి పూజకు ఉపయోగించవచ్చు. సువాసన కలిగినవి తెల్లని పువ్వులు అంటే చాలామంది వాసన లేని మల్లె పూలు ఉంటాయి, అవేవో పేర్లు ఉంటాయి. వాసన లేని మల్లె పూలు ఉంటాయి, ఆ మల్లె పూలు కాదు, వాసన కలిగినటువంటి తెల్లని పువ్వులతోనే పూజ చేయాలి. దాంతోపాటుగా మరువు ఆకులు కూడా పూజ చేస్తే, ఈ పూలతో పాటు మరువాన్ని జోడించి కనుక చేస్తే కనుక విశేషమైన ఫలితాన్ని, ఆ తల్లికి మరువు అంటే చాలా ఇష్టం, విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే మరి ఇవి చేస్తే ఏమిటి మనకి వస్తుంది అంటే కనుక విద్యాప్రాప్తి. విద్యాప్రాప్తి అనగానే చదువుకునే పిల్లలకేనా అని అనుకుంటారు, కాదు, ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం అనేది, విద్య అంటే ఏబిసిడీలు చదవడమే కాదు, డిగ్రీలు చదవడమే కాదు, జ్ఞానం అన్నమాట. సంస్కారము, జ్ఞానము కూడా ఈ సమయంలో మనకు వస్తుందన్నమాట. జ్ఞానం అక్కర్లేని వాళ్ళు ఎవరుంటారు? అసలు మనిషి అన్న వాళ్ళు ఉండరు కదా. ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం మనకి ఈ సమయంలో వస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, చదువుకున్న వాడికన్నా చాక్లెట్ మేలు అని అంటారు చాలామంది. అవునా? చదువుకున్న వాడికన్నా చదువు లేనివాడే ఈరోజు విశేషంగా డబ్బును సంపాదిస్తున్నాడు, అంటే పెద్ద హోదాలో ఉండగలుగుతున్నారు. చాలామంది కంపారిజన్ చేస్తారు, చదువుకుని నేనేం చేయాలి, ఏ చదువు లేని వాడే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద హోదాల్లో ఉంటున్నారు. చాలామంది అదే అనుకుంటారు, అది చాలా తప్పది. చదువు లేకపోవడం వల్ల అంతటి ఐశ్వర్యాన్ని కూడా అతను అనుభవిస్తాడే కానీ లెక్కలు చూసుకోలేడుగా. ఇంకొక మనిషి అయితే చూడాల్సిందే కదా. అంటే అక్కడ మళ్ళా సరస్వతి అమ్మవారినే ఆశ్రయిస్తున్నారు. ఎంత లక్ష్మి ఉన్నా సరస్వతి అమ్మవారినే ఆశ్రయిస్తున్నారు. కాబట్టి చదువుని తక్కువగా అంచనా వేయొద్దు. అయితే మరి ఈరోజు మనం ఏ మంత్రాలతో ఆ తల్లిని పూజ చేసుకోవాలి అంటే కనుక ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రంతో పాటు ఓం సరస్వతీ దేవ్యై నమః
అనే మంత్రంతో పాటు ఓం వాగ్దేవ్యై నమః అనే మంత్రంతో పాటు ఓం శారదాదేవ్యై నమః అంటే అమ్మవారికి ఇన్ని నామాలు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క నామం మనకి ఏది అందుబాటులో మనం పలకగలిగినది ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని తీసుకుని అమ్మవారికి పూజ చేస్తాము. దీంతోపాటు అమ్మవారి యొక్క సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ చదువుతాము. దాంతోపాటు మరి ఈ అమ్మవారికి విశేషత ఏంటి అంటే కనుక ఈ సరస్వతి అమ్మవారు బ్రహ్మ యొక్క సతీదేవి అని అనుకుంటాము. అయితే ఒకానొక కథలో మనకి ఈ అమ్మవారు జ్ఞానానికి ప్రతీక అని చెప్పారు కదా. మరి ఈ అమ్మవారికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? మళ్ళా బ్రహ్మనే. ఓ 5 తలకాయలు ఉంటాయి బ్రహ్మకి. ఒక తలకాయి శివుడి చేత తెగబడుతుంది. ఎందుకు అంటే కనుక ఒకానొక సందర్భంలో బ్రహ్మ నా అంత గొప్పవాడు లేడు, నా భార్య జ్ఞానవతి అని చెప్పి విర్రవీగిన సమయంలో అంటే ఒక్కొక్క తలకాయి ఒక్కొక్క దానికి విశ్లేషత. 5వ తలకాయి నేను ఇంత జ్ఞానవంతుణ్ణి, ఇప్పుడు ఎవరికైనా డబ్బు ఉండి జ్ఞానం ఉంటే పొగరనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ బ్రహ్మకు కూడా ఒక లవలేసమంతా వచ్చేటప్పటికీ వెంటనే శివుడు గమనించి ఆ 5వ తలకాయని శిరచ్ఛేదం చేశాడనమాట. అయితే అది వేరే కథలోకి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఏంటంటే ఎంత చదువు ఉన్నా ఎంత సంస్కారం ఉన్నా కొంత అణకువ అనేది పెట్టుకోవాలన్నమాట. అది ఈ అమ్మవారి యొక్క ఎంత చదువు ఉన్నా కానీ ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఈ అమ్మవారిని పూజించేటప్పుడు మనకి జ్ఞానం అనేది రావడంతో పాటు సంస్కారం కూడా రావడంతో పాటు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనే అంశం కూడా మనకు ఆ తల్లి ప్రసాదిస్తుంది. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్తే.